కార్మికుల హక్కులు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని విశ్రాంత కార్మిక శాఖ అధికారి చిట్యాల జగదీష్ రెడ్డి సూచించారు. పట్టణంలోని నేతాజీ చౌక్లో ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దుకాణాలు ఇతర చోట్ల పనిచేసే కార్మికులకు కార్మిక సంక్షేమ చట్టాల గురించి విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విశ్రాంత కార్మిక శాఖ అధికారి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు అమలు చేసే చట్టాలు, అందించే సంక్షేమ పథకాలు తెలియక నేడు కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. 37 ఏళ్లు కార్మిక శాఖలో పనిచేసిన తనకు వారి సమస్యల గురించి అవగాహన ఉందని అన్నారు. కార్మికులు ప్రశ్నించినదే పథకాలు రావని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం చేపట్టి 9 నెలలవుతున్న ఇప్పటి వరకు కార్మిక శాఖ మంత్రి లేడని అన్నారు. ఇక కార్మిక సమన్వయం ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. కార్మికులు ఐక్యంగా ఉండి ఓటు అనే ఆయుధంతో ప్రభుత్వాన్ని ఎప్పుడైతే భయపెడతారో అప్పుడే పథకాలు సక్రమంగా అందుతాయని పేర్కొన్నారు. మరి అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు ఇచ్చిన 10,000 ఉంటారు ఖజానా నుంచి ఇచ్చే డబ్బులు కావు. ఇవి ఒక సంక్షేమ సంక్షేమ నిధి మనది, మన డబ్బులు మనం ఎట్లా తీసుకోవాలని విషయాలు లేకుండా కార్మిక శాఖ ఏ పని చేయదు. కార్మిక శాఖ గవర్నమెంట్ సోదరులకు, కార్మిక లోకులకు స్వాగతం. కార్మిక సోదరులారా, ఇప్పుడు నేను సరే, నా పరిచయం, నేను రిటైర్డ్ లేబర్ ఆఫీసర్. కార్మిక శాఖలో 37 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని. ఒక నెల కింద లేబర్ ఆఫీసర్గా రిటైర్డ్ అయినా. నాకు తెలుసు కార్మిక శాఖలో ఏ విధంగా ప్రజలకు అన్యాయం జరుగుతున్నది, కార్మికులకు ఏ విధంగా అన్యాయం జరుగుతున్నది. ఇవన్నీ తెలిసి చాలా రోజుల నుంచి మీకు 2015లో ఇదే మాట నేను అప్పటి కమిషనర్కు, లేబర్ మినిస్టర్ నాయన్ నరసింహారెడ్డి గారికి చెప్పిన, కార్మికులకు భవన నిర్మాణ కార్మికులు ఏదైతే డబ్బులు ఇస్తున్నారో లక్షలల్లో, దుకాణాలలో పనిచేసే, సంస్థలలో పనిచేసే కార్మికులకు లేదు. దయచేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, వాళ్ళ డబ్బులు పెంచండి అని చెప్పడం జరిగింది ఆనాడు మీటింగ్లో. నేను పనిచేస్తున్నాను. మా కోరిక, మా రిప్రజెంటేషన్ ఏంటంటే, కార్మికులు గత 15 సంవత్సరం 2009 నుంచి ఏదైతే సంక్షేమ మండలి కార్మికులకు సంక్షేమ పథకాలు ఇస్తుందో అవి చాలా తక్కువగా, లోపభూయిష్టంగా ఉన్నాయి. కానీ ఉమ్మడి రాష్ట్రాన్ని తెలంగాణ ఇది పెట్టింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014లోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలని పెంచింది. ఒక యాక్సిడెంట్లో మరణిస్తే మన తెలంగాణ ప్రభుత్వం 30,000